సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం. నేను రియా. పలాస ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సీదిరి. ఆయన అక్కడ వైద్య సిబ్బంది తీరు చూసి అవాక్కయ్యారు. 12 మంది రోగులు ఉన్న ఆసుపత్రిలో దాదాపు 17 మందికి పైగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి చేస్తున్న నిర్వాకంపై ప్రశ్నించారు. ముందుగా వైద్యుల గదుల్లోకి వెళ్లి సంబంధిత కుర్చీలలో వైద్యులు లేకపోయేసరికి ఆసుపత్రి సూపరింటెండెంట్కి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది సెలవు పెట్టగా మరికొంతమంది విధుల్లో ఉన్నట్లు సంతకాలు చేసి ఆసుపత్రి బయటకు వెళ్లిపోవడంపై మంత్రి డాక్టర్ సీదిరి తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రజా ఆరోగ్యంపై బాధ్యత లేకుండా వైద్యులు ఉండటం సరికాదన్నారు. నాడు నేడు ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆసుపత్రిలో ఆధునీకరణం చేయడం జరిగిందని, పేద ప్రజలకు కనీస వైద్యం అందించకపోతే రోగులు ఎలా వస్తారని ఆవేదన చెందారు. 12 మంది రోగులకు 17 మంది సిబ్బంది అంటే సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. ఇటీవల పలాస ప్రభుత్వ ఆసుపత్రి నుండి గర్భిణిని 108 వాహనంలో టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో ఆమె 108 వాహనంలో ప్రసవించిన విషయం ఉన్నత స్థాయి అధికారులకు మంత్రి ఫోన్లో తెలియజేశారు. పలాస ఆసుపత్రి పనితీరుపై ఇటీవల రోజు వార్తల్లో వస్తున్న సిబ్బంది, వైద్యుల తీరు మారకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని కోరారు. పనిచేయడానికి ఇష్టం లేని వాళ్ళు బదిలీ చేయించుకొని వెళ్లిపోవచ్చని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో అలసత్వం వహిస్తే సహించేదే లేదని హెచ్చరించారు. ఎక్కడికి వచ్చాం మనం? ఇది గైనిక్ ఇదా? అమ్మాయి చూస్తున్నారు సార్, గీత గారు చూస్తున్నారు. బాగున్నావా? నేను మందులు మర్చిపోయాను. నేను మందులు మర్చిపోయాను. ఇది ఎవరి ఛాంబర్? ఇది ఆయన కిడ్నీ రీసెర్చ్ సెంటర్. ఈ ఛాంబర్ ఎవరు? మరి ఎవరు? గీత ఏది? చిన్నమ్నాయుడు గారు లీవ్ కంటిన్యూ అవుతున్నారండి సార్. గీత గారు ఉన్నారు సార్. డ్యూటీ సార్. ఈరోజు డ్యూటీ అయితే ఎట్లా? ఎప్పుడు ఉన్నారు మరి? చిన్నమ్నాయుడు ఇంకా లీవ్ లో ఉన్నారు. ఇంకెవరెవరు ఉండాలి డాక్టర్లు? ఇంకెవరు లేదు సార్. డెంటల్ మేడం కావాలన్నారు సార్. గైనకాలజిస్ట్ ఈవేళ ఓడి సార్ శ్రీకాకుళంలో ఏదో ట్రైనింగ్ ఉంది. అమ్మాయి అటు వెళ్ళారు సార్. ఈ అమ్మాయి ఓపీ చూస్తుంది సార్, గైనిక్ ఓపీ చూస్తుంది సార్. గీత ఎక్కడ గైనిక్ ఓపీ? సార్ ఇంకా కిరణ్ లీవా డే ఆఫ్? కిరణ్ డ్యూటీ ఎప్పుడు చేశాడు? కిరణ్ డ్యూటీ ఎప్పుడు చేశాడు? డే ఆఫ్ ఎప్పుడన్నా తీసుకోవచ్చా? నెక్స్ట్ డే కానీ వెరీ నెక్స్ట్ డే సార్. నిన్న నైట్ డ్యూటీ చేశాను సార్ నేను. ఈవేళ కానీ రేపు కానీ డే ఆఫ్ తీసుకోవాలి సార్. అంటే ఈవేళ మరి డాక్టర్స్ ఎవరు లేరు సార్, అందుకని నేను ఉండిపోయాను సార్. నేను ఇద్దరమే ఉన్నాను సార్. అందుకని ఈ రోజు డే ఆఫ్ తీసుకున్నాడా? ఈవేళ డే ఆఫ్. మీరు ఎంబీబీఎస్? అవును సార్, నేను పెథాలజిస్ట్ సార్. ఎండి పెథాలజీ మీరు? అంటే సిఎస్ పోస్ట్ లో సిఎస్ లో ఉన్నాను సార్. జనరల్ పోస్ట్ లో ఉన్నాను. ఓకే, మీరు ఎంబీబీఎస్? అవును సార్. ఎంఐ ఎన్సిడి సార్. పిఎం అయిపోయిందా? పిఎం అయిపోయిందా?